అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన విజయవాడ విద్యాధరపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డూండి గణేష సేవా సమితి వాళ్ళు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దామని మేము కూడా వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి కొంతమంది భక్తుల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేశారు. కారణం ఏంటా అని అడిగితే సీఎం గారు వస్తున్నారు, ఆయన పూజ అయిన తర్వాత మళ్ళీ లోపలికి ఇన్వైట్ చేస్తారు అందరినీ అని చెప్పారు. సో మాకు టైం లేక మేము బయట నుంచే మొత్తం అంతా కూడా వీడియో తీసుకుని దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదంతా కూడా నిన్న ఈవినింగ్ 7 o'clockకి సీఎం గారు వచ్చే కొన్ని సెకండ్ల ముందు అక్కడ వాతావరణం అలా ఉంది. లోపల కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది బయట రోడ్డు మీదే క్యూలో నిలబడి ఉన్నారు. సీఎం గారు పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తాము అని వాళ్ళని అక్కడే ఆపేశారు. బయట డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. మేము అదంతా చూసేసుకుని బయటకు వచ్చేసి ఇంకా బీసెంట్ రోడ్డు కృష్ణలంకలో పెట్టిన బొమ్మల్ని కూడా విజిట్ చేశాము. ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టిన వినాయక బొమ్మలన్నిటిలో కూడా 4 చేతులతో ఉన్న విగ్రహాలు అనేవి మాకు ఎక్కువగా కనిపించాయి. అంతేకాకుండా ఫస్ట్ రోజు పూజ చేసుకుని బొమ్మని కదిపేసి నిమజ్జనం చేసేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్ దగ్గర చాలామంది వచ్చారు. 9 రోజులు ఇంట్లో ఉండి పూజ చేసి ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవడానికి కుదరని వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 9 రోజులు మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఫస్ట్ రోజే బొమ్మను కదిపేసి నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా ప్రకాశం బ్యారేజ్ దగ్గర చాలామంది కనిపించారు. 2 ఫ్యామిలీస్ మాత్రం మిగతా ఏరియాస్లో చాలా హడావిడిగా చిన్నపిల్లలతో వాళ్ళకి తోచినంతలో చిన్న బండి మీద ఎక్కించుకుని అలా నిమజ్జనం చేసిన వాళ్ళు కూడా కనిపించారు. చూడ్డానికి చాలా బాగుంది. నిన్న మేము చూసిన ప్రతి వినాయక విగ్రహాలు చాలా బాగున్నాయండి. ఇంకా మాకు వర్క్ టైం అయిపోతుందని మేము వెళ్ళిపోయాము. వర్క్ అయిన తర్వాత మళ్ళీ నైట్ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ డూండి గణేష సేవా సమితి వాళ్ళు పెట్టిన 72 అడుగుల విగ్రహం దగ్గరికి వచ్చాము. నిన్న ఈవినింగ్ మాకు కొంతమందికి కాల్స్ వచ్చాయి. అంటే ఎవరైతే మండపాల్లో విగ్రహాలు పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అని. కానీ మేము వెళ్ళేసరికి బయట పెట్టిన లైటింగ్ అంతా కూడా ఆఫ్ చేశారు. లోపల కొంచెం లైట్స్ వెలుగుతున్నాయి, బొమ్మ దగ్గర కొంచెం లైట్గా లైటింగ్ అనేది ఉంది. బయట సెక్యూరిటీస్ వాళ్ళందరూ కూడా లోపలికి అలౌ చేయలేదు. దగ్గరగా చూడలేదు, వీడియో షూట్ చేసుకోవడానికి ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళాము. కానీ మళ్ళీ బ్యాక్ రిటర్న్ వచ్చేసాము. సో ఇదేనండి ఈ వినాయక చవితి రోజు మేము ఎలా విజిట్ చేసాము, ఏ బొమ్మలు చూసాము అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ప్రతి నాయని